గుడ్ మార్నింగ్ అండి. స్క్రీన్ కనపడుతుందా? ఓకే. సో ఈరోజు క్లాస్ మెకానిక్స్లో థర్డ్ చాప్టర్, దట్ ఈస్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్కి సంబంధించి ఈ యొక్క సెంట్రాయిడ్ మీకు ఎస్బిటిఈటి డిప్లొమా ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఒక షార్ట్ ఆన్సర్ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, అంటే 10 మార్క్స్కి సంబంధించి. సో నెక్స్ట్ ఈ మెకానిక్స్ మొత్తం మీద మీకు ఈజీ చాప్టర్ ఏదన్నా ఉంది అంటే ఈ యొక్క సెంట్రాయిడ్. సో దీంట్లో బేసిక్గా ఏంటి అంటే మనం ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ మీకు సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేటి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో సెంట్రాయిడ్ వచ్చేసరికి మీకు ఒక ప్లేన్ ఏరియా ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక రెక్టాంగులర్ షేప్. ఓకే. నెక్స్ట్ వేరేస్ మీకు సెంటర్ ఆఫ్ గ్రావిటీకి వచ్చేసరికి ఒక ఆబ్జెక్ట్, ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బాడీ అనేది తీసుకున్నట్లయితే ఈ బాడీ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా కనపడుతుంది? ఒక రెక్టాంగులర్ షేప్ లాగా కనపడుతుంది. ఓకే. సో ఈ యొక్క రెక్టాంగులర్ షేప్ కి అంటే ఏరియాకి మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఈ యొక్క బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ విల్ బి డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ ద బాడీ. Center of gravity is depends upon the mass of the body, whereas centroid is depends upon the area of the body. రెండింటికి డిఫరెన్స్ అది. సెంట్రాయిడ్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసరికి దాని యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది. సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రాయిడ్ అంటే ఏంటి అంటే ద సెంటర్ పొజిషన్ ఆఫ్ ద ఏరియా, దట్ మీన్స్ వేర్ ద పాయింట్ అట్ విచ్ the total area will be concentrated. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ కనుక తీసుకున్నట్లయితే ఈ రెక్టాంగిల్ కి డైమెన్షన్స్ ఏమేమి ఉంటాయంటే లెంత్ ఉంటుంది, ఓకే, విడ్త్ ఉంటుంది, ఓకే, ఎల్బి, ఈ రెండు ఉంటాయి. దీనికి ఇప్పుడు దీని యొక్క సెంటర్ కావాలి అంటే దీని యొక్క సెంటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని యొక్క డయాగ్నల్ తీసుకుంటాము. నెక్స్ట్ దీనికి ఇంకొక డయాగ్నల్, టోటల్గా 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఆ 2 డయాగ్నల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్టింగ్ అవుతాయో, ఓకే, ఆ ఇంటర్సెక్టింగ్ అయినటువంటి పాయింట్ సెంటర్. ఓకే, దీని యొక్క సెంటర్ అన్నమాట. సో దీనికి ఇప్పుడు దీని యొక్క టోటల్ ఏరియా ఏ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యింది అంటే ఈ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. ఓకే. సో ఇది దీని యొక్క సెంట్రాయిడ్ అవుతుంది. సెంట్రాయిడ్ మీన్స్ ద పాయింట్ ఎట్ విచ్ ద టోటల్ ఏరియా విల్ బి కాన్సన్ట్రేటెడ్. ఎక్కడైతే టోటల్ ఏరియా అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంట్రాయిడ్ అంటారు. వేరే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి వచ్చేసరికి మీకు ఇక్కడ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉండదు, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఒక బాడీ అనేది ఉంటుంది. సపోజ్ ఇది ఒక బాడీ అనుకుంటే, ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేస్తాం, సెంట్రాయిడ్ కాదు. ఓకే. సో ఇలా 2 డైమెన్షనల్ అంటే రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, లేదంటే ఇలా ట్రయాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ సెమీ సర్కిల్ కావచ్చు, ఓకే, ప్లేనార్ ఏరియాస్ అంటే ఒక ఏరియాస్ ఇచ్చినప్పుడు దానికి సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. వేరే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి వచ్చేసరికి ఒక బాడీ ఇచ్చినప్పుడు ఆ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ సెంట్రాయిడ్ అంటే ఏమని చెప్పాము? ద టోటల్ ఏరియా విల్ బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎస్ ద సెంట్రాయిడ్ అన్నాం. వేరే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి వచ్చేసరికి the total area will be concentrated at the total mass will be concentrated at a సింగిల్ పాయింట్. అంటే ఇది ఒక బాడీ ఉంది, ఈ బాడీ యొక్క టోటల్ మాస్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఓకే. సో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిజీ అనమాట. సో బాడీస్ కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోన్ అవ్వచ్చు, లేదు అంటే సిలిండర్ అవ్వచ్చు,
ఓకే, సిలిండర్, ఇలాంటి సిలిండర్. ఇది సిలిండర్ అనేది ఏంటి, ఒక ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక బాడీ. ఆ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వేరే ప్లేనార్ ఏరియా, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, ఇలాంటి వాటికి ఏంటి అంటే మనం సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మీ యొక్క సిలబస్ ప్రకారం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు తెలుసుకోవాల్సినటువంటిది, ఇది రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీనికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు ఉంటాయి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇప్పుడు ఈ యొక్క వై యాక్సిస్ నుంచి ఈ యొక్క సెంటర్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, వై యాక్సిస్ అంటే ఇది హారిజాంటల్ డిస్టెన్స్, ఇది హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి దాన్ని ఎక్స్ బార్ అంటారు. నెక్స్ట్ ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ వర్టికల్ డిస్టెన్స్ కాబట్టి దాన్ని వై బార్ అంటారు. సో సెంట్రాయిడ్స్ వచ్చేసరికి ఎక్స్ బార్ కామా వై బార్ తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, దాని యొక్క క్వశ్చన్ అంటే జీ అంటారు కొన్నిసార్లు, జీ ఈక్వల్ టు ఎక్స్ బార్ వై బార్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ బార్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కాబట్టి రెక్టాంగిల్ కి ఎక్స్ బార్ ఈక్వల్ టు L/2 అవుతుంది. వై బార్ ఈక్వల్ టు దీంట్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కాబట్టి B/2 అవుతుంది. సో ఇప్పుడు సెంట్రాయిడ్ ఆఫ్ ద రెక్టాంగులర్ సెక్షన్ ఈజ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు L/2, వై బార్ ఈక్వల్ టు B/2, ఎక్స్ బార్ ఈక్వల్ టు L/2, వై బార్ ఈక్వల్ టు B/2. సో ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు దాని యొక్క సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా, అర్థం కాలేదమ్మా మృదిని? ఎస్ సార్. ఓకే, రైట్. రైట్. సో ఇప్పుడు లెంత్ L/2, B/2. సో ఇప్పుడు సేమ్ దానికి ఒక రెక్టాంగిల్ కి మనం సెంట్రాయిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఇచ్చారు ఇలా. ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ వచ్చేసరికి 100 mm ఇచ్చారు. నెక్స్ట్ దీని యొక్క విడ్త్ వచ్చేసరికి 50 mm ఇచ్చారు. సో వాట్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడ్, ఫైండ్ అవుట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. అంటే ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి, వై బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా, రెక్టాంగిల్ అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, లెంత్ L, విడ్త్ B. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు L/2 అవుతుంది, వై బార్ ఈక్వల్ టు B/2 అవుతుంది. సో లెంత్ ఎంత, 100. సో 100/2 అని అంటే 50 mm. నెక్స్ట్ బి బార్ ఈక్వల్ టు బి వై బార్ ఈక్వల్ టు B/2 కాబట్టి విడ్త్ ఎంత 50 కాబట్టి 50/2 అంటే దట్ ఈస్ 25 mm. సో ద సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెక్షన్ ఈస్ ఎక్స్ బార్ కామా వై బార్ ఈక్వల్ టు 50 కామా 25, 50 కామా 25. అంటే దీనికి ఇప్పుడు సెంట్రాయిడ్ ఎక్కడ ఉంది అంటే, దీనికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కనుక మనం డ్రా చేస్తే, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకుంటే ఎక్స్ బార్ అంటే ఏంటి అంటే వై యాక్సిస్ నుంచి ఉండేటువంటి డిస్టెన్స్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్. సో ఇది 50 mm డిస్టెన్స్ లో ఉన్నది. నెక్స్ట్ వై బార్ అంటే ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే 25 కాబట్టి ఇది 25 mm డిస్టెన్స్ లో ఉంది. సో వై యాక్సిస్ నుంచి 50 mm వెళ్ళాలి, ఎక్స్ యాక్సిస్ నుంచి 25 mm వెళ్ళాలి. సో ఈ పాయింట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. దట్ పాయింట్ ఈస్ ద సెంట్రాయిడ్. సో దట్ పాయింట్ ఈస్ ద సెంట్రాయిడ్. సో ఈ విధంగా మనం సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి ఇప్పుడు ఒక సింగిల్ ఏరియా ఉంది కాబట్టి మనం ఈ పని చేసాం, ఎక్స్ బారు వై బార్. అదే ఒక ఇర్రెగ్యులర్ లామినా అనేది ఉంది. ఇర్రెగ్యులర్ లామినా అంటే సపోజ్ ఇలా ఉంది. దీనికి ఇప్పుడు సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీనికి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫార్ములా ఏంటి అంటే, ఇక్కడ ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి, వై బార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఈ యొక్క టోటల్ ఏరియాని ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే డివైడెడ్ ఇంటూ స్మాల్ ఏరియాస్, డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఏరియాస్. అంటే ఎన్ని ఏరియాస్ గా అయితే డివైడ్ చేస్తామో అన్ని ఏరియాస్ కే డివైడ్ చేయాలి. అంటే
సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఏరియా, 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 టోటల్గా 5 ఏరియాస్ తీసుకున్నాం, లేదా ఎన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్. అంటే ఇది A1, A2, A3, A4, A5, AN, ఇలా నెంబర్ ఆఫ్ ఏరియాస్గా డివైడ్ చేసి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏరియాస్గా డివైడ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్ బార్ ఈక్వల్, దీనికి ఇప్పుడు ఫార్ములా ఏంటి అంటే A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN xN బై సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఏరియాస్, అంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN అవుతుంది. అంటే ఈ ఎక్స్ అంటే ఏంటి అంటే హార్జాంటల్ డిస్టెన్సెస్. A1ని హార్జాంటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఏరియా యొక్క సెంట్రాయిడ్, x2 అంటే సెకండ్ ఏరియా యొక్క సెంట్రాయిడ్, xN అంటే nth ఏరియా యొక్క సెంట్రాయిడ్. నెక్స్ట్ అలానే y బార్కి వచ్చేసరికి y బార్ ఫార్ములా, దట్ ఈస్ y bar ఈక్వల్ టు A1 y1 ప్లస్ A2 y2 ప్లస్ అండ్ స్వాన్ ప్లస్ AN y1 బై A1 ప్లస్ A2 ప్లస్ అండ్ స్వాన్ AN ప్లస్ AN. సో ఇది బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా. అంటే ఏరియాని డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి, బై టోటల్ ఏరియాస్ తీసుకోవాలి. ఓకే, సో దీని మీదే ఇది నోట్ చేసుకోండి అమ్మా. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇలా, అంటే ఒక ఇర్రెగ్యులర్ లామినా ఇచ్చినప్పుడు దాని యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం ఇలా. కానీ మనకి ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక కొన్ని ప్రాబ్లమ్స్, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎల్ సెక్షను, ఇంకొకటి టీ సెక్షను, ఇంకొకటి సి సెక్షన్, ఇంకొకటి ఐ సెక్షన్, నెక్స్ట్ జెడ్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ జెడ్ సెక్షన్. సో ఈ 5 ఇచ్చినప్పుడు వాటి యొక్క సెంట్రాయిడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రాబ్లం, ఎల్ సెక్షన్ ప్రాబ్లం అనేది చెప్తా. ఎల్ సెక్షన్, ఫైండ్ అవుట్, నోట్ డౌన్ ద ప్రాబ్లం. ఫైండ్ అవుట్ ద centroid of L section as shown in the figure below. L section as shown in the figure below. ఇలా ఇచ్చారు. దీని యొక్క డైమెన్షన్స్, ఇది 10 mm, ఇది 60 mm, ఇది 70 mm. సో దీనికి సెంట్రాయిడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నోట్ చేశారమ్మా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఇచ్చిన డయాగ్రామ్ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఏరియాస్గా డివైడ్ చేయాలి అనేది డిసైడ్ చేయాలి. అంటే మనకి షేప్ అనేది చూడండి, ఇక్కడ ఎల్ సెక్షన్ చూస్తే మనకి పాసిబుల్ అయ్యేది 2 రెక్టాంగులర్ సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. ఇది ఒక రెక్టాంగులర్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ నేను డాటెడ్ లైన్ డ్రా చేశా, ఇది ఒక రెక్టాంగులర్ సెక్షన్గా డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ రెక్టాంగులర్ సెక్షన్ యొక్క డైమెన్షన్స్ ఒకసారి చూద్దాం. ఇది 1 అనుకుంటే ఈ 1 యొక్క హైట్ వచ్చేసరికి 70 mm ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడ 10 mm ఇచ్చాడు అంటే ఇది కూడా ఏమవుతుంది అంటే 10 mm అవుతుంది. ఇది ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి ఇలా ఉంది. ఓకే, సో దీని యొక్క విడ్త్ 10 mm ఇచ్చారు. సో ఇక్కడ టోటల్ లెంత్ 60 mm. ఇది టోటల్ లెంత్ 60 mm. ఈ 60లో 10 ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఫస్ట్ ఏరియాలోకి తీసుకెళ్ళిపోయాము.
సో రిమైనింగ్ ఉండేది ఎంత, 60లో నుంచి 10 తీసేస్తే 50 mm అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి ఏరియాని నెంబర్ ఆఫ్ ఏరియాస్గా డివైడ్ చేయాలి. ఒక దాంట్లో వచ్చినటువంటి ఏరియా ఇంకో దాంట్లోకి రాకూడదు. సో ఇప్పుడు ఇది ఇలా డివైడ్ చేసాం, మనం ఇలా డివైడ్ చేసాం కాబట్టి ఈ యొక్క సెక్షన్ వచ్చింది. లేదా ఇంకొక విధంగా కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇలా కూడా డివైడ్ చేయొచ్చు, ఇలా కూడా డివైడ్ చేయొచ్చు. అంటే ఈ పై పార్ట్ అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి విడ్త్ 10 mm ఉంది. నెక్స్ట్ ఈ కింద పార్ట్ని ఈ ఎల్లో లైన్కి కింద ఉన్నటువంటి దాన్ని సెకండ్ ఏరియాలోకి తీసుకొచ్చా. సో ఇది ఏమవుతుందంటే 60 mm అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఇది 60 mm అవుతుంది. సెకండ్ పార్ట్ ఏమవుతుందంటే టోటల్ లెంత్ 60 అలానే ఉంటుంది, ఇది 10 mm ఉంటుంది దీని యొక్క విడ్త్. ఇది సెకండ్ పార్ట్. ఇలా అయినా డివైడ్ చేయొచ్చు, అది బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియంట్ అన్నమాట. సో నేను ఫస్ట్ చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నా. ఓకే, సో ఇలా డివైడ్ చేశాను. సో డివైడ్ చేస్తే ఫస్ట్ ఏరియా యొక్క హైట్ 70 mm, విడ్త్ 10 mm. సెకండ్ ఏరియా యొక్క విడ్త్ లెంత్ 50 mm, ఇది 10 mm. సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి, 2 నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్ బార్కి ఏమవుతుందంటే A1x1 ప్లస్ A2x2. 2 ఏరియాస్ ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటాం బై A1 ప్లస్ A2. నెక్స్ట్ అలానే y బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A1y1 ప్లస్ A2y2 బై A1 ప్లస్ A2. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఏరియాస్గా నువ్వు డివైడ్ చేసావో అన్ని మాత్రమే ఏరియాస్ వస్తాయి. ఎక్స్ బార్ ఈక్వల్ టు A1x1 ప్లస్ A2x2 బై A1 ప్లస్ A2. అదే 3 నెంబర్ ఆఫ్ ఏరియాస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ A3x3 అవుతుంది, కింద డినామినేటర్లో కూడా ప్లస్ A3 అవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏరియా ఏ వన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో A1 క్యాలిక్యులేట్ చేయాలి అంటే A1 ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఫస్ట్ ఏరియా యొక్క లెంత్ బ్రెడ్త్. లెంత్ ఏమవుతుంది ఇక్కడ, ఇది 10 ఇంటూ బ్రెడ్త్ 70. సో దట్ ఈస్ 700 mm స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ అలానే సెకండ్ ఏరియా A2 తీసుకుంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ వచ్చేసరికి 50, నెక్స్ట్ విడ్త్ 10 mm కాబట్టి 50 ఇంటూ 10. సో దట్ ఈస్ 500 mm స్క్వేర్. 500 mm స్క్వేర్. ఓకే, A1 A2 క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైందమ్మా మృదిని? ఎస్ సార్ అర్థం. ఓకే, నెక్స్ట్ x1 x2 క్యాలిక్యులేట్ చేయాలి, y1 y2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ స్టెప్. ఆ క్రూషియల్ స్టెప్ ఎలా అంటే ఇక్కడ చూడండి, x1 దీనికి y యాక్సిస్ ఇది, నెక్స్ట్ ఇది x యాక్సిస్. x అంటే ఏంటి అంటే y యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి ఉన్నటువంటి డిస్టెన్స్. అంటే y యాక్సిస్ ఇది, దీని యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుందంటే ఈ యొక్క ఫస్ట్ పార్ట్కి చూడాలి డిస్టెన్స్. ఫస్ట్ పార్ట్ యొక్క డిస్టెన్స్ ఇది ఎంత, 10 కాబట్టి సో దట్ ఈస్ 10/2 హారిజాంటల్ డిస్టెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ అదే దీంట్లో y1 ఏమో ఫస్ట్ x2 క్యాలిక్యులేట్, x1 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే x2 క్యాలిక్యులేట్ చేయాలి. x2కి వచ్చేసరికి సెకండ్ పార్ట్లో హారిజాంటల్ డిస్టెన్స్ అంటే సెకండ్ పార్ట్ ఎంత ఉంది, 50 ఉంది. సో 50/2 వేయాలి. ప్లస్ ఈ రిమైనింగ్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ను కూడా మనం తీసుకోవాలి. 50/2 ప్లస్ 10 అనేది తీసుకోవాలి.
సో అప్పుడు ఇది ఏమవుతుంది, 10/2 అంటే 5 అవుతుంది. x2 వచ్చేసరికి 50/2 అంటే 25, 25 ప్లస్ 10 వచ్చేసరికి 35 అవుతుంది. ఈ చాలా మంది ఏం చేస్తారంటే ఈ యొక్క గ్యాప్ ఈ 10 mm ని తీసుకోవడం వదిలేస్తారు. ఓకే, సో అది ఒకటి. నెక్స్ట్ కమింగ్ టు y1కి వచ్చేసరికి y1 ఈక్వల్ టు y అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే వర్టికల్ డిస్టెన్స్. ఓకే, సో వర్టికల్ డిస్టెన్స్కి వచ్చేసరికి ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్ డిస్టెన్స్. సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఇది రెక్టాంగిల్ కాబట్టి ఏం చేయాలి, దాని యొక్క లెంత్లో బై బై 2 చేయాలి. సో 70 కాబట్టి దాని యొక్క హైట్, సో 70/2 అంటే 35 mm. నెక్స్ట్ వెరాస్ కమింగ్ టు y2, y2కి వచ్చేసరికి y2 y2 ఏమవుతుందమ్మా, y2కి వచ్చేసరికి సెకండ్ పార్ట్ యొక్క హైట్ ఎంత ఉంది, 10 ఉంది. సో దట్ ఈస్ 10/2 చేయాలి. సో 10/2 ఈక్వల్ టు 5 mm. సో 10/2 ఈజ్ 5. సో దీస్ ఆర్ ద టర్మ్స్. సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఫార్ములాలో a1 అంటే 700 ఇంటూ x1 అంటే 5 ప్లస్ a2 అంటే దట్ ఈస్ 500 ఇంటూ x2 వచ్చేసరికి 35 సబ్స్టిట్యూట్ చేయండి బై a1 అంటే 700, a2 వచ్చేసరికి 500. యూ కెన్ సింప్లిఫై దట్. సిమిలర్లీ అలానే a1 వచ్చేసరికి 700, y1 35 ప్లస్ a2 వచ్చేసరికి 500, y2 వచ్చేసరికి 5 బై 700 ప్లస్ 500. సో యూ కెన్ గెట్ ద ఆన్సర్. ఇందులో సింప్లిఫై చేయమ్మా, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చెప్పండి. సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది. వెరీ గుడ్, 17.5. నెక్స్ట్ వాట్ అబౌట్ y బార్, 17.5. 22.5 సార్. వెరీ గుడ్, 22.5. 22.5. సో దేర్ ఫోర్ సెంట్రాయిడ్ G ఈక్వల్ టు x బార్ కామా y బార్ ఈక్వల్ టు 17.5 కామా 22.5 ఇలా తీసుకో. ఓకే, ఈ చాప్టర్ అయిందా మీకు, స్టార్ట్ చేశారా కాలేజీలో? ఎస్ సార్, స్టార్ట్ ఓకే చేస్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఈ x1, x2, y1, y2 తీసుకోవడం అర్థమైందా, అర్థం కాలేదా? దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగమ్మా. అర్థమైందా x1, x2 ఎలా తీసుకున్నాము అనేది? అర్థమైంది సార్. ఓకేనా, కాన్ఫిడెన్స్ ఏనా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, సో వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. యూ కెన్ సాల్వ్. ఇది నువ్వు చేయండి.
5 mm, 30 mm, 40 mm. Find out the centroid. ఏరియా డివిజన్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏరియా డివిజన్. ఇదిగోండి, ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకే, లేదా ఇలా అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుని చేయండి. ఈ రెండు ఇద్దరు ఒకే విధంగా చేస్తే మీకు ఆన్సర్ అనేది క్లారిటీగా వస్తుంది. ఇది ఫస్ట్ ఏరియా, ఇది సెకండ్ ఏరియా. సో ఫస్ట్ ఏరియా కాబట్టి ఫస్ట్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూడండి. ఇది 40 అవుతుంది, ఇది 10 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏరియా డైమెన్షన్స్ ఏమవుతాయో చెప్పమ్మా. 25 సార్. 20 ఇంకా 5. 20 ఎలా అవుతుంది? ఇది 5 mm కదా, ఇందులో 30లో నుంచి ఎంత తీయాలి? 10 తీసేస్తారు 20. 10 ఎలా తీస్తాం? ఇది 5 కదా. ఇది చూడండి, ఇది ఆ, 5 mm అంటే ఇది కూడా ఎంత ఉన్నట్టు? 5 mm కదా. 30లో నుంచి 5, ఇది టోటల్ లెంత్ 30 అమ్మా. టోటల్ లెంత్ 30 mm. నీకు కావాల్సింది ఓన్లీ ఇదిగో ఇది కావాలి. 30లో నుంచి 5 కదా తీయాల్సింది. అర్థం కాలేదా? అర్థమైంది సార్. 30లో నుంచి 5 కదా, 5 mm కదా అది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 25, 5. Now, what is the formulas? X bar equal to A1 X1 plus A2 X2. 2 కాంపోనెంట్స్ ఏ ఉన్నాయి కాబట్టి 2 వరకే తీసుకుంటాం బై A1 ప్లస్ A2. నెక్స్ట్ వాట్ అబౌట్ Y బార్ ఫార్ములా ఏమవుతుందో చెప్పమ్మా. A1 Y1 plus A2 Y2 by A1 plus A2. ఓకే, వెరీ గుడ్. కంటిన్యూ. నెక్స్ట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ A1 అండ్ A2. A1 400 mm square, A2 400 mm square, 125 mm square. A2 equal to 125 mm square. Next coming to X1. ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్. X అంటే Y యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్ కొన్న డిస్టెన్స్. Y యాక్సిస్ ఇది. సో ఫస్ట్ పార్ట్ యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? X1 ఏమవుతుంది? X1 5 sir. ఇదేంటి ఇక్కడ 10 ఎందుకు ఇచ్చాను? 10 కాదు కదా, మీకు ఇచ్చింది 5 కదా. ఇక్కడ 10 అని రాశాను చూసారా, ఇది రాంగ్ కదా, 10 కాదు కదా, 5 కదా ఇది. 5 కాబట్టి ఇది ఏమవుతుంది? 40 × 5. 40 × 5 కదా. 40 × 5 అంటే దట్ ఈస్ 200 mm స్క్వేర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇది 5 mm కాబట్టి సో 40 × 5. ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది? 40 × 5. సో దట్ ఈస్ 200 mm స్క్వేర్. మిస్టేక్ చూసావమ్మా? ఓకే, అందుకే అక్కడ 10 వేసానని నువ్వు ఇందాక -10 చేసావా? ఓకే, రైట్. X1 ఏమవుతుందో చెప్పండి.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కదా. రెక్టాంగిల్కి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద x1 అంటే హాఫ్ ఆఫ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఎంత? 5. 5లో హాఫ్ 2.5. అదే ఇక్కడ 5/2 వేసుకోవాలి. దట్ ఈస్ 2.5. నెక్స్ట్ కమింగ్ టు x2. సెకండ్ పార్ట్ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత? సెకండ్ పార్ట్ యొక్క బేస్ ఎంత? సెకండ్ పార్ట్ యొక్క బేస్ ఎంత? ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ యొక్క బేస్ ఎంత? సెకండ్ రెక్టాంగిల్ యొక్క బేస్ ఎంత? లెంత్ ఎంత? 25. 25. దాంట్లో హాఫ్ కదా, 25/2. ఇక్కడతో అయిపోయిందా? ఇది సెకండ్ పార్ట్. కానీ మరలా మనకి ఈ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ఎంత? దీనికి దీనికి ఉన్న గ్యాప్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ 25. ఉన్నటువంటి గ్యాప్ ఎంత? 5. 5. కాబట్టి 25/2 ప్లస్ 5 వేయాలి. 12.5 ప్లస్ 5 అంటే దట్ ఈస్ 17.5. నెక్స్ట్ డూ సేమ్ థింగ్ ఫర్ y1. y అంటే ఇప్పుడు ఏం చేయాలంటే Y1 డిస్టెన్స్ 26. తీసుకోవాలి. x-యాక్సిస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ తీసుకోవాలి. సో x-యాక్సిస్ నుంచి ఏమవుతుంది? x-యాక్సిస్ నుంచి ఫస్ట్ పార్ట్ యొక్క సెంట్రాయిడ్. ఫస్ట్ పార్ట్ యొక్క సెంట్రాయిడ్ అంటే డెప్త్/2. డెప్త్ ఎంత? ఫస్ట్ పార్ట్ యొక్క డెప్త్ ఎంత? ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క డెప్త్ ఎంత? 40. 40. సో 40/2. 40/2. ఆ ఫస్ట్ 20. పార్ట్కి ఎక్స్ యాక్సిస్ కి ఏదైనా గ్యాప్ ఉందా? గ్యాప్ అనేది ఏం లేదు కాబట్టి ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. సో 40/2 అంటే 20 అన్నమాట. నెక్స్ట్ y2. y2 సెకండ్ పార్ట్ యొక్క డెప్త్ ఎంత? ఇది సెకండ్ పార్ట్. దీని యొక్క హైట్ ఎంత? హైట్ ఆర్ డెప్త్ అంటే వర్టికల్ హైట్ ఎంత? 5. వర్టికల్ డిస్టెన్స్ ఎంత? 5. ఎంత? 5. 5. సో 5/2 దట్ ఈక్వల్ టు 2.51. సో రిమైనింగ్ స్టెప్స్ మీకు x1 x2 y1 y2 a1 a2 అన్నీ వచ్చినాయి. దీనిలో సబ్స్టిట్యూట్ చేయటమే. a1 ఈజ్ 200 ఇంటూ x1 2.5 ప్లస్ a2 ఈజ్ 125 x2 ఈజ్ 17.5 by a1 ఈజ్ 200 a2 ఈజ్ 125. నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేయండి. నెక్స్ట్ అలానే y బార్. x బార్ ఎంత వచ్చిందో చెప్పమ్మా.
8.26. వెరీ గుడ్, వెరీ గుడ్. 8.26. 8.26. Next, coming to y bar. Y bar equal to a1 y1 plus a2 y2 by a1 plus a2. a1 అంటే 200, y1 అంటే 20 ప్లస్ a2 వచ్చేసరికి 125, y2 2.5 by 200 plus 200 plus 125. Simplify that. $11.73. Cross verify once. Recheck. ఎంత వచ్చింది? ఒక్క నిమిషం. $10.26. 13.26. Very good. 13.26. So this is the procedure. ఓకే, జస్ట్ దీనికి ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్. నాకు తెలిసి మీకు x1 x2 y1 y2 క్యాల్కులేట్ చేయడంలో కొంత డిఫికల్ట్ ఫీల్ అవుతున్నట్టు నాకు అర్థమవుతుంది. సో దానికి రెమెడీ ఏంటి అంటే, సో ఫస్ట్ ఒక రెక్టాంగిల్ 5, 20. ఫైండ్ అవుట్ సెంట్రాయిడ్. ఎక్స్ బార్ ఏమవుతుంది, వై బార్ ఏమవుతుంది? Square L/2. ఎక్స్ బార్ ఎంత? L/2. L/2. L/2 అంటే ఇక్కడ L ఏది? 20/2 times. కాదు, L/2 కంటే మీరు ఇది